విశ్వాత్మా నీయందు వేరుగా జీవుల కనడెవ్వడు అటువాని కంటి ప్రియుడు నీకు లేడు అయినను నిఖిల విశ్వోద్భవ స్థితి విలయముల కథన దైవ సంగతి నిర్భిన్న సత్వాది గుణ విశిష్టాత్మీయ మాయచే అజభవాది వివిధ భేదములుందుదువు స్వస్వరూపంబునందుందుదువు వినిహిత విమోహి వగుచుందువు గదా నిన్ననన్య భక్తి భృత్య భావము దాల్చి సంప్రీతి ఒలియు మము రక్షింపవే కృపామయ గణేశ పుండరీకాక్ష సంతత భువన రక్ష. ప్రజాపతి హరి వివాహం చేసుకున్నాడు. అనకూడనటువంటి మాట పలకకూడనటువంటి మాటను ఆ యొక్క దక్ష ప్రజాపతి పలుకుతూ ఉన్నాడు. నా బిడ్డ ఎటువంటిది, అంత గొప్పది. అటువంటి నా బిడ్డను ఈ కోతి కన్నులు కలిగినటువంటి ఈ శివుడు వివాహం చేసుకున్నాడే, మరి అందుచేత గొప్పవాడయ్యాడు అంటున్నాడు. ఎంతయ్యా శివుడు నా బిడ్డను చేసుకున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. ఎట్లా ఉందో దక్ష ప్రజాపతి అల్లుడు అనిపించుకొని అట్లా గొప్పవాడైనాడు. నా బిడ్డను చేసుకోవడం వల్ల ఆ గొప్పతనం వచ్చింది. దానికి ఎదురు వచ్చి నమస్కారం చేయకపోతే పోనీయండి, చూసి పలకరిస్తే తనకేం లోటు వస్తుంది? ఏమయ్యా అతను సొమ్మేం పోతుంది? మామూలు కదా. కాబట్టి నమస్కారం చేసే లేకపోతే లేదనుకోండి, ఎదురుగా వచ్చి పలకరిస్తే ఆయనకి ఏం లోటు కలిగింది? పలకరించలేదే. ఈ శివుడు కర్మకలాపాలు విడిచాడు. ఎవరికి ఉన్నాయి కర్మకలాపాలు? ఎవరైతే నేను నేను అనేటువంటి భావనతో ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉన్నాయి. కానీ కర్మ, కర్త, క్రియ అనేటువంటి ఈ కార్యకలాపాలు ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? మనలాంటి సామాన్యులకు ఉన్నాయి. పరమేశ్వరుడు వీటికన్నిటికీ అతీతమైనటువంటి వాడు. ఆయనకి ఎక్కడ ఉన్నాయ్యా? మరి ఆ తత్వాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. మాన మర్యాదలు లేనివాడు, మదించి తిరుగుతాడు, ఉన్మత్తులకు ఇష్టుడు, దిశమలవాడు, భూత ప్రేతాలు చుట్టూ ఉంటాయి, తామస గుణం గల ప్రమదలకు భూతాలకు నాదుడితను, ఇంకా బూడిద పూసుకుంటాడు, ఎముకలు ఇతనికి భూషణాలు, శుచిత్వం లేదు అంటున్నాడు. మరి అశుచికి శుచిత్వం, అశుచి అని ద్వంద్వానికి ఉన్నటువంటి వాళ్ళకు శుచి అశుచి ఉంది. ఈయన ఎవరో ద్వంద్వాతీతుడు, ద్వంద్వానికి అతీతమైనటువంటి వాడు. ఆయన ఎక్కడ ఉంటే అదంతా కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి మరి ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఎప్పుడు కూడా ఈ శ్మశానాల్లో నివసిస్తూ బూడిద వస్తుని ఇలా తిరుగుతూ ఉంటాడయ్యా. శుచి శుభ్రత లేనటువంటి వాడు ఇతను, మత్తెక్కిన వాడికి అధిపతి, దుష్ట హృదయం గలవాడు, కోపి, శ్మశానంలో నివసిస్తాడు. జుట్టు విరబోసుకుని అశుచి అయినటువంటి ఈతనికి శివుడు అనే పేరు ఎలా వచ్చిందయ్యా? శివుడు అనేటువంటి పేరు అసలు ఈయనకు సాధకమైనటువంటి నామమేనండి. అశివుడైన ఇతనిని తెలిసి వేదం శుద్ధునికి ఇచ్చినట్లు ఇతనికి నా కూతురునిచ్చి విధివశాస్త్రం ఇచ్చానయ్యా. ఏదో మన వాళ్ళు అంటారు కదా,